ఏంట గ్లాస్ నుంచి పొగ వచ్చేస్తుంది అలాగా. బయటికి ఎలా వెళ్ళింది? మరి ఇంట్లో ఉండడానికి వచ్చింది. టైం రాత్రి 10 గంటలు అవుతుందండి. ఇప్పుడు మేము అన్నబెల్ గేమ్ అయితే ఆడుతున్నాం అనమాట. చాలా హారర్గా ఉంటుంది. అయితే ఇందులో ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, కొన్ని డేస్ బ్యాక్ మా హస్బెండ్ ఒక హాంటెడ్ హౌస్కి వెళ్ళినప్పుడు ఈ బొమ్మ అయితే దొరికిందండి. అయితే నేను దీన్ని తీసుకురావద్దని చెప్పేసి ఆయనకైతే చెప్పాను. అంటే జస్ట్ వీడియో షూట్ చేద్దామని చెప్పేసి ఒక హౌస్కి వెళ్ళాము మేము. అయితే ఆయనకి అక్కడ ఒక బొమ్మ దొరికిందనమాట. నేను వద్దు వద్దని చెప్తున్నా సరే తీసుకుని వచ్చారు. మొత్తానికి ఈరోజు అయితే మాకు అన్నబెల్ టాయ్ గేమ్ అయితే ఆడాలనిపించిందండి. ఈ బొమ్మ యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఆడుతున్నాము. ఇది చూడడానికి ఒక రాక్షసులా ఉంది. సో ఇంకా మనం గేమ్లోకి వెళ్ళిపోదాము. వెళ్ళే ముందు ఒక లైక్ చేసేయండి. మరి మన గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. గేమ్లో పాల్గొనే వాళ్ళు బన్నీ, మా హస్బెండ్, అలాగే శ్రీయాన్షి పాప. శ్రీయాన్షి పాప చాలా ధైర్యంగా పాల్గొంటుంది, కాకపోతే మధ్యలో భయపడుతుంది కూడా. లాస్ట్ టైం గేమ్లో అలాగే భయపడిపోయింది. ఈరోజు వద్దన్నా సరే అదే వస్తుంది గేమ్లోకి. అండ్ ఈ గేమ్ కావాల్సిన వచ్చేసి మాకు ఎలాగో భయంకరమైన టాయ్ దొరికింది కాబట్టి దీన్ని కూడా పెడుతున్నాము. ఒక 3 గ్లాసెస్ అయితే కావాలండి. అలాగే 3 కూడా సేమ్ గ్లాసెస్ ఉండాలి, సేమ్ ఉండాలి ఒకలాగే. ఒక బుక్, పెన్సిల్స్ కానీ పెన్స్ కానీ కావాలి. అలాగే క్యాండిల్స్, 1 2 క్యాండిల్స్ తీసుకోవాలి. ఇంకా మనము లైట్స్ ఆఫ్ చేసేసి గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. క్యాండిల్ అయితే వెలిగించేసాను. అలాగే ఇప్పుడు ఒక చిన్న స్టోరీ ఉంది. అలాగే గేమ్ ఎలా ఆడాలో స్టోరీ విన్న తర్వాత చెప్తాను. గేమ్లోకి వెళ్ళే ముందు ఈ భయంకరమైన కథనైతే తెలుసుకుందామండి. దయ్యం పట్టిన బొమ్మ. మీరు విన్నది నిజమేనండి. సాధారణంగా మనుషులకి దయ్యాలు పడుతూ ఉంటాయి. ఇక్కడ కథలో మనకి బొమ్మకే దయ్యం పట్టింది. ఆ బొమ్మ ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటిని శ్మశానంగా మార్చే వరకు ఊరుకోదు. అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయే వరకు అది అక్కడి నుండి కదలదనమాట. దాని పేరే అన్నబెల్ డాల్. సో ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేషన్లో ఈ డాల్ని ఒక భయంకరమైన ఆత్మ ఆవహించినట్టుగా ఇన్వెస్టిగేటర్స్ అయితే పసిగట్టారండి. అయితే అప్పటి నుండి కూడా ఈ డాల్ని ఎవరు ముట్టుకోకూడదని చెప్పేసి మ్యూజియంలో అయితే బంధించడం జరిగింది. ఆ తర్వాత ఎవరైనా ఈ డాల్ని సాహసం చేసి ముట్టుకుంటే కనుక ఈ డాల్ వాళ్ళ వెనకాలే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ చంపేస్తుంది. ఈ భయంకరమైన డాల్ గేమ్నే ఈరోజు మనం అయితే ఆడబోతున్నాం అనమాట. అలాగే మా ఆయన కూడా ఎక్కడి నుంచో ఈ భయంకరమైన బొమ్మనైతే తీసుకొచ్చారు. పదండి ఇంకా గేమ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం 3 చిట్స్ తీసుకుంటున్నాం. ఒక దాంట్లో అయితే అనబెల్ కిల్ మీ అని రాశాను. ఇంకొక దాంట్లో అనబెల్ సేవ్ మీ. అండ్ థర్డ్ చిట్లో అయితే స్టే ఇన్ మై హోమ్ అని రాస్తున్నాను అనబెల్ని. ఇక్కడ 3 పేపర్స్ ఉన్నాయి కదండి. 3 పేపర్స్ కింద కూడా ఇప్పుడు మనము మడత పెట్టి పెట్టేసుకుందాము. అదే సారీ. సో ఇక్కడ 3 గ్లాసెస్ ఉన్నాయి కదండి. 3 గ్లాసెస్ కింద కూడా ఒక్కొక్క చీటీని అయితే మడత పెట్టేసుకోవాలి. సో గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మధ్య మధ్యలో భయంకరమైన చాలా జరుగుతాయి. ఏం జరుగుతాయి అనేది మీరే చూడండి మీ కళ్ళతోటే. చీటీలు అయితే ఇప్పుడు బన్నీ 3 గ్లాసుల కింద కూడా ఒక్కొక్క చీటీని అయితే పెట్టేస్తుందండి. పెట్టేసి అలా బోర్లించేస్తుంది అనమాట. లైన్గా ఒక్కొక్క చీటీని అయితే పెట్టేసింది. అండ్ వాటిని అయితే ఇలా మార్చేస్తుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ సరే ఆపే ఒకసారి. ఇప్పుడు మనకైతే ఇక్కడ పేర్లు రాసుకున్నామండి. ఈ గేమ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ రాసుకోవాలి. అయితే ఇప్పుడు మనము ఈ గ్లాస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి సేవ్ వస్తుందా కిల్ వస్తుందా అని చెప్పేసి ఇక్కడ రాసుకోవాలన్నమాట. ఇప్పుడు కిల్ అని వచ్చింది అనుకోండి, ఇక్కడ మా హస్బెండ్ కిల్ అని వచ్చింది అనుకోండి, ఇక్కడ కిల్ అని రాస్తాం. సేవ్ అని వచ్చింది అనుకోండి, సేవ్ అని రాస్తాం. అలా ఎన్ని సేవ్స్ అయితే ఏ పర్సన్కి ఎక్కువ ఉంటాయో ఆ పర్సన్ అయితే అన్నబెల్ చేతిలోంచి తప్పించుకున్నట్టు, మిగతా వాళ్ళు అయితే ఇరుక్కున్నట్టు అనమాట. పదండి ఇంకా గేమ్ స్టార్ట్ చేద్దాం. బన్నీ ఈ దయ్యం బొమ్మను పెట్టుకుని కళ్ళు మూసేసుకో. ఇప్పుడైతే నేను ఈ గ్లాసెస్ అనేవి తిప్పేస్తున్నానండి. యాక్చువల్గా ఇందులో ఏమున్నాయి మనం కనిపెట్టలేము, ఎందుకంటే అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి. అయినా సరే ఒకసారి ఐస్ క్లోజ్ చేసేసి అయితే ఇలా మార్చాను అనమాట. ఇప్పుడు బన్నీ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది దానికి ఏమొస్తుందో అనేది. ఓకే, బన్నీ చీటీలో ఏముందో చూద్దాం, చూపించుకోవాలి. అన్నబెల్ స్టే ఇన్ మై హోమ్. అన్నబెల్ స్టే ఇన్ మై హోమ్ అని బన్నీకి అయితే వచ్చిందండి. అక్కడైతే హోమ్ అని రాసాయి. బన్నీ దగ్గర అయితే హోమ్ అని రాస్తున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్. సో ఇప్పుడు మా హస్బెండ్ అయితే కళ్ళు మూసేసుకున్నారు. బన్నీ అయితే గ్లాసెస్ అన్నీ కలిపేస్తుంది అనమాట మళ్ళీ. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకో, అయిపోయింది. తనకేమొస్తుందో చూద్దాం. ఇలాగైతే మనం కొన్ని రౌండ్స్ అయితే ఆడాలి. ఏది అన్నబెల్ కిల్ మీ అంటండి.
మా హస్బెండ్కి అయితే కిల్ మీ అని వచ్చింది, ఇంకా ఆయన పేరు కింద అయితే కిల్ అని చెప్పి బన్నీ రాసిందనమాట. ఇప్పుడు మన టర్న్ వచ్చింది. నా టర్న్ అయితే శ్రీయాన్షి పాప ఆడతాను అడుగుతుందండి. ఓకే, సెలెక్ట్ చేసి శ్రీయాన్షి పాప. ఓకే, ఇప్పుడు నా టర్న్ అయితే మా శ్రీయాన్షి పాప ఆడతాను అంటుందండి. ఓకే శ్రీయాన్షి పాప సెలెక్ట్ చేసుకో. దాని పేరైతే మేము రాయలేదండి, ఎందుకు చిన్నపిల్ల పేరు రాయడం అని చెప్పేసి రాయలేదు, అందుకే ఇది ఆడుతాను. నాకు కూడా స్టే ఇన్ మై హోమ్ అని అయితే వచ్చిందండి. అనబెల్ స్టే ఇన్ మై హోమ్ అని అయితే వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ బన్నీ అనమాట. ఇలా ఒక మనము 5 రౌండ్స్ అయితే ఆడదాము. 5 రౌండ్స్ ఆడి ఎవరికేమొస్తుందో చూద్దాం. సో మళ్ళీ ఇప్పుడు బన్నీ సెకండ్ రౌండ్లో బన్నీ. మళ్ళీ అనబెల్ స్టే ఇన్ మై హోమ్ అని దాని ఇంట్లోనే ఉండిపోమంటుంది ఇది. అండ్ ఇప్పుడు మళ్ళీ మా హస్బెండ్. అండ్ మళ్ళీ మా హస్బెండ్ అండి. ఇప్పుడు మళ్ళీ అనబెల్ సేవ్ మీ. మా హస్బెండ్కి ఒక సేవ్ అయితే వచ్చేసిందండి, ఒక కిల్ వచ్చింది, ఒక సేవ్ వచ్చింది. ఇప్పుడు నేను అనమాట, నేను తీస్తా. అండ్ ఇప్పుడు మన నాకేమొస్తుంది చూద్దామండి సెకండ్ రౌండ్లో. స్టార్ట్ చేసా మధ్యలో తెలుద్దాం ముచ్చటగా. నాకైతే సేవ్ వచ్చింది, నాకైతే ఫస్ట్ సేవ్ వచ్చింది. సో గేమ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. యాక్చువల్గా ఎక్కువ కిల్స్ అయితే బన్నీకి వచ్చాయన్నమాట. బన్నీ అయితే ప్రజెంట్ డేంజర్ జోన్లో ఉంది గేమ్లో. ఏంటి పొగ? సో మొత్తానికి ఇప్పుడు ఆటలో డేంజర్ జోన్లో ఉన్నదైతే బన్నీ అండి, తనకే ఎక్కువ కిల్స్ వచ్చాయి. ఇంకా ఫైనల్ రౌండ్ ఆడి తెలుసుకుందాం. ఏంటా గ్లాస్ నుంచి పొగ వచ్చేస్తుంది అలాగా? ఏంటి యాష్ అయిపోయింది మొత్తం, లోపల ఉన్న చీటీ బూడిదైపోయింది. ఇవేలా ఇది బాగానే ఉన్నాయి, ఇవి బాగానే ఉన్నాయి, ఈ చీటీ బూడిదైపోయింది ఏంటి అండి? గ్లాస్ ఇగోండి, ఇక్కడ మళ్ళీ కాలింది, బూడిదైపోయింది మొత్తం చీటీ అంతా. ఇగో చూడు, ఇందుకు దయ్యం గేమ్లు అంటాను, ఇవే ఆడతావు. చీటీ అంతా బూడిదైపోయింది. ఏంటి ఇలా సడన్గా ఎలా కాలింది అసలు? ఏంటి లేదు చూసావు కదా, చిన్నపిల్లలు ఆడకూడదు ఇలాంటివి, వెళ్ళు. ఎవరు ఈ టైంలో ఎవరు? ఎవరండి? అదేంటి లోపల పడుకున్నారు కదా అందరూ. ఎవరు? నేను డోర్ తీస్తాను. ఈ టైంలో ఎవరు? డోర్ తీకు. వస్తున్నాను. ఇక్కడే ఉండు శ్రీయాంశి, నువ్వు రావాలి. ఏంటే ఈ బొమ్మ ఇక్కడికి వచ్చింది? ఇంట్లో పెట్టాం కదా, మనం అక్కడ ఆడుతున్నాం కదా. అదేంటి లోపల ఉండాలి కదా, అక్కడ చూడు సార్, వెళ్ళి ఆడే ప్లేస్లో చూడు. ఏమైంది? ఉండాలి కదా బొమ్మ. ఇది బొమ్మ ఏంటి బయటికి వెళ్ళాలింది? అసలు ఏం కాలిపోయిందో చూద్దామా? సో చూడు ఏం కాలిందో. ఏంటిది ఇలాగా? ఇది సేవ్ మీ, ఇది కిల్ మీ. అంటే Stay స్టే home. ఇన్ మై హోమ్ కాలిపోయింది. అందుకనే వచ్చింది. అంటే ఈ బొమ్మ మన ఇంట్లో ఉండడానికి వచ్చిందా? అసలు ఇదంతా పక్కన పెడితే ఈ బొమ్మ బయట లోపల ఉన్న బొమ్మ బయటికి ఎలా వెళ్ళింది? మన ఇంట్లో ఉండడానికి వచ్చింది. నాకైతే చాలా భయంగా ఉందండి, నిజంగా చాలా నిశ్శబ్దంగా ఉంది. ఏంటి ఎప్పుడూ లేనిది ఇలాగంటిది? అసలు బొమ్మ నిజంగా బయటికి ఎలా వెళ్ళిందో కూడా నాకు అర్థం కావట్లేదు. అనవసరంగా తెచ్చాను ఈ బొమ్మను నేను. ఇది ఇక్కడ లోపలే ఉండాలి కదా. ఎడబడిన టేపడు. శ్రీయాన్షి ఆగు. ఇక్కడేమో ఇది వీడియో తీస్తుండగానే ఇది కాలింది, ఈలోగా బొమ్మ బయట ఉంది. చాలా నిశ్శబ్దంగా అనిపిస్తుంది నాకు. గేమ్ అయితే ఇంతటితో ఆపేస్తున్నామండి, ఏమనుకోవద్దు, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము ఏమైనా వీడియోస్ చేయాలని మీకు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. బాయ్ బాయ్ గైస్.